చెబుతా నాకు వస్తాను సంగతి అదే ఏంటో ఈడు రాలేదు పార్టీ అన్నాడు టైం సెన్స్ ఉండదు అసలు ఏంటో మావిడి తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదురా మావా ఏంటి ఒక్కోటి మనం తాగుదాలేరా నేను ఆర్డర్ పెట్టాను 2 minutes లో వస్తుంది మన పార్టీ మామూలుగా చేసుకోకూడదు మీరా నా దోస్తులు అంటే మావా అయినా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలిరా నా పెళ్ళాన్ని చూడు నేను చెప్పింది ఇది అలా ఉండాలి డబ్బులు ఇమ్మంటే ఇవ్వాలి సరే కానీ పార్టీ చేసుకుందాం మంచిగా చేసుకుందా కూర్చోండి ఇంకా ప్రశాంతంగా ఉందిరా మామ మీరా నా దోస్తులు అంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు మీరేరా మావిడ ఉంది ఏం అర్థం చేసుకోవట్లా పెట్టట్లా అదేరా మన దోస్తులు అంటే సరే వాల్యూ అంతరా ఇంటికి వెళ్దాం పదండి ఇంకా దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ ఒళ్ళు వేడిగా కాలిపోతుందమ్మా ఒళ్ళు మొత్తం కూడా చెమటలు పట్టేస్తున్నాయి ఊరికినే అలసిపోతున్నాడు ఏ పని కూడా చేయలేకపోతున్నారు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నట్టయితే రెస్ట్ తీసుకుంటే ప్రాబ్లం ఓకే సార్ అందరూ కలిసి గట్టిగా చెప్తాం టీవీ నిర్మూలన టీవీని చేయిద్దాం టీవీని చేయిద్దాం టీవీని చేయిద్దాం టీవీని చేయిద్దాం టీవీని చేయిద్దాం దేశాన్ని కాపాడదాం కిందనే యాంగిల్ వర్క్ హెచ్వి గారు వచ్చేసారు
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి రమేష్. నేను స్టేట్ టీబీ జాయింట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా మనం 1882లో రాబర్ట్ కాక్ గారు ఈ టీబీ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని కనుక్కున్న రోజు. సో ఈ రోజుని మనం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా పాటిస్తాం. అలాగే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు టీబీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వల్నరబుల్ పాపులేషన్ అంటారు, అంటే ఎవరికైతే టీబీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి వాళ్ళ ద్వారా అంటే ఎర్లీగా మనం టీబీని కనుక్కోవడం కోసం ఈ కార్యక్రమాన్ని 100 రోజుల పాటు లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తే గత 4 సంవత్సరాల్లో కూడా టీబీ కేసులు 90,000 నుంచి 78,000కు తగ్గాయి. అలానే టెస్టులు కూడా 8 లక్షల నుంచి 16 లక్షల టెస్టులు కూడా 2025 సంవత్సరంలో చేయడం జరిగింది. అంటే అత్యధిక మందికి టెస్ట్ చేస్తున్నా కూడా మన కేసులు తగ్గుతున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. దీంతో పాటుగా ఇక నుంచి రాకుండా ఉండేదానికోసం కూడా మనకి టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది కూడా ఈ మధ్యకాలంలో మనం స్థాపించడం మొదలుపెట్టడం జరిగింది. నమస్కారం అండి. సో ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మన ఓల్డ్ జీజీహెచ్లో మా జేడీ గారు, అట్లనే మా డీలాటో గారు, అట్లనే వైద్య సిబ్బంది అందరితో కూడా పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనకి టీవీ ముక్త భారత్ దాంట్లో 2.0 దాంట్లో ఇప్పుడు కొత్తగా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే వల్నరబుల్ పాపులేషన్ అంతటిని కూడా స్క్రీన్ చేసుకోవాలి. వాళ్ళలో డయాబెటిక్ కానీ, తర్వాత వాళ్ళలో ఎక్కడ నాట్ రీచబుల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని, హై రిస్క్ పీపుల్ వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ చేసుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం ఇందులో. సో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ అనేది ఇవ్వడం ఒకటి. తర్వాత ప్రతి వాళ్ళకి స్క్రీనింగ్ చేసి ఆ స్క్రీనింగ్ వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం. అసలు టీబీ సిమ్టమ్స్ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు అసిమ్టమాటిక్ గ్రూప్ వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేయడం. అసిమ్టమాటిక్ గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే వల్నరబుల్ పాపులేషన్లో ఉంటుంది. వాళ్ళకి ఏముంటుందో ఏమో తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని స్క్రీనింగ్ చేస్తూ ఆ టీబీని అనేది బయటికి తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ మేము 6,000 టెస్టులు చేసామండి. కానీ ఈ ఇయర్ ఒక 3 monthsలోనే 12,000 టెస్టులు చేసి వాళ్ళలో 2,943 కేసెస్ని మనం ఎన్టీఆర్ జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ, వాళ్ళకి అవగాహన ఇస్తూ, తర్వాత వాళ్ళు మనకి ఎన్జిఓస్ ఉన్నారండి. ఆ ఎన్జిఓస్ ద్వారా వాళ్ళకి ఏదైతే పోషక విలువలు ఉన్న వాళ్ళకి పదార్థాలు వాళ్ళకి ఇవ్వడం, కందిపప్పు, తర్వాత ఆయిల్, ఇలాంటివన్నీ కూడా చిక్కీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా టీబీ ముక్త భారత్ అభియాన్ని మనం ఒక పరిణామంగా తీసుకుంటూ ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తూ అందరినీ కూడా చైతన్యపరుస్తూ అందరినీ కూడా ఇప్పుడు మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఒకళ్ళు ఇంకొకరికి చెప్పాలి. ఇది ముందుగా అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.